వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. కేఫిన్ టెక్నాలజీస్ అండి. ఈ స్టాక్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ప్రస్తుతానికి ఈ స్టాక్ అయితే అరౌండ్ 540 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ లాంగర్ టర్మ్ చార్ట్ తీసుకున్నా కూడా లాంగర్ టర్మ్‌లో కంటిన్యూయస్‌గా అప్ ట్రెండ్‌లోనే ఉన్న స్టాక్. అండ్ ఐపీఓలో లిస్ట్ అయినప్పటి నుంచి కూడా స్టాక్‌లో ఒక కంటిన్యూయస్ ర్యాలీ అయితే కనబడుతుంది. సో ₹280 నుంచి స్టాక్ అయితే ఆల్మోస్ట్ 540, 560 వరకైతే వెళ్ళింది. అండ్ ఫర్దర్‌గా కూడా స్టాక్‌లో యాడ్ ఆన్ ది బేసిస్ మీద చాలా మట్టుకు బెస్ట్ రిటర్న్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో. సో కేఫిన్ టెక్నాలజీస్ క్వార్టర్లీ రెవెన్యూ అనేది లాస్ట్ ఇయర్ డిసెంబర్‌తో కంపేర్ చేస్తే చాలా మటుకు ఇంక్రీజ్ అయింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో 194 crore ఉన్న రెవెన్యూ ప్రస్తుతానికైతే 225 crore వచ్చింది. అండ్ ఇది సీక్వెన్షియల్ బేసిస్ మీద రెవెన్యూస్ ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ ఈవెన్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో మీకు రెవెన్యూస్ అయితే చాలా మటుకు ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ నెట్ ప్రాఫిట్ కేఫిన్ టెక్నాలజీస్‌ది 66 crore వచ్చింది డిసెంబర్ క్వార్టర్‌లో. సెప్టెంబర్‌తో పోల్చుకుంటే నెట్ ప్రాఫిట్స్ పెరిగాయి. అండ్ లాస్ట్ ఇయర్ ఈవెన్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్‌తో పోల్చుకున్నా కూడా నెట్ ప్రాఫిట్ అయితే చాలా మటుకు ఇంప్రూవ్ అయింది. అండ్ ఫర్దర్‌గా నెట్ ప్రాఫిట్ వెరీ స్టేబుల్ అండ్ కన్సిస్టెంట్‌గా పెరుగుతూ వస్తుంది. మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో రెవెన్యూస్ పెరుగుతున్నాయి. అండ్ కమ్ టు రెవెన్యూస్, యాన్యువల్ రెవెన్యూస్ చూస్తే కనుక మార్చ్ 2023లో 737 crore వచ్చాయి రెవెన్యూస్. అండ్ లాస్ట్ ఇయర్ మార్చ్‌తో పోల్చుకుంటే రెవెన్యూస్ చాలా మటుకు ఇంక్రీజ్ అయ్యాయి. 645 crore టు 737 crore వచ్చాయి. అండ్ లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి కూడా రెవెన్యూస్ చాలా స్టడీగా, చాలా స్టేబుల్‌గా పెరుగుతూ వస్తుంది కంపెనీదైతే. అండ్ 1 ఇయర్ 737 అయితే 3 ఇయర్ యావరేజ్ 623గా ఉంది. 5 ఇయర్ యావరేజ్ 497. సో మార్చ్ 2023లో 195 crore నెట్ ప్రాఫిట్ ఉంటే మార్చ్ 2022లో 148 crore నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఇయర్లీ బేస్ మీద మీకు సో నెట్ ప్రాఫిట్ చాలా మటుకు స్టేబుల్‌గా గ్రో అవుతూ వస్తుంది. అండ్ కంపెనీ బుక్ వాల్యూ పర్ షేర్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ₹51 ఉంది మార్చ్ 2023లో. అంతకుముందు ₹38.5, అంతకుముందు ₹23 అండ్ అంతకుముందు ₹27.2. సో మీకు లాస్ట్ 3 ఇయర్స్ CAGR చూస్తే 23.6%గా ఉంది. రిటర్న్ ఆన్ అసెట్స్ 211% పెరిగాయి. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 173% పెరిగింది. ప్రస్తుతానికి రిటర్న్ ఆన్ ఈక్విటీ 22.51% ఉంది. అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ 26.39%గా ఉంది. సో వెరీ స్టేబుల్ అండ్ వెరీ కన్సిస్టెంట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో. సో మీరు ఇక్కడ క్లియర్‌గా అయితే చూడొచ్చు. అండ్ మిగతా ఫండ్ హౌసెస్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినవి లైక్ జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ 38.1% షేర్స్ ఉంటే, జనరల్ అట్లాంటిక్ సింగపూర్ KFT ప్రైవేట్ లిమిటెడ్‌కి 0.9% అండ్ గోల్డ్‌మ్యాన్ సాచ్ ఫండ్స్‌కి 1.2%, ప్యారీ వాషింగ్టన్ ఇండియాకి 1.1%, కోటక్ మహీంద్రా బ్యాంక్, నిపాన్ ఇండియా లైఫ్ ట్రస్టీ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, 361 ఇండియా ప్రైవేట్ ఈక్విటీ ఫండ్. సో ఇవన్నీ కూడా కంపెనీలో స్టేక్‌ని అయితే కలిగి ఉన్నాయి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ చూస్తే కనుక 7.9% వాటా ఉంది. డిసెంబర్లో మ్యూచువల్ ఫండ్స్ వాటా పెంచుకున్నారు 7.9%కి ఫ్రమ్ 6.75% నుంచి. అండ్ ఎఫ్ఐఎస్ కానీ, ఎఫ్పిఎస్ కానీ 9.22% నుంచి 12.13%కి స్టేబుల్‌గా ఎఫ్ఐ హోల్డింగ్స్ పెరిగాయి. అండ్ ఫైనాన్షియల్ సమ్మరీ చూస్తే కనుక FY 2023 రెవెన్యూస్ అండ్ 24 ఎస్టిమేట్స్ చూస్తే స్టేబుల్‌గా రెవెన్యూ పెరగొచ్చు. 25 అండ్ 26 ఎస్టిమేట్స్ ప్రకారం రెవెన్యూలో స్ట్రాంగ్ గ్రోత్ కనబడుతుంది. ఎబిటాలో గ్రోత్ చూడొచ్చు. అండ్ ప్రాఫిట్ కూడా చాలా మటుకు పెరిగే ఛాన్స్ ఉంది. ఈపీఎస్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ స్టిల్ 25.7 టైమ్స్ స్టాక్ అయితే ట్రేడ్ అవ్వచ్చు FY 26 ఎర్నింగ్ ఎస్టిమేట్స్ ప్రకారం. అండ్ ఫర్దర్‌గా రిటర్న్ ఆన్ ఈక్విటీ కంపెనీ అబౌవ్ 20% అయితే మెయింటైన్ చేయొచ్చు లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో. అండ్ ఫర్దర్‌గా ఇందాక డిస్కస్ చేసినప్పుడు కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ గ్రూప్ అండ్ గోల్డ్‌మ్యాన్ సాచ్ ఇండియా లిమిటెడ్ ఆల్మోస్ట్ ఎక్కువ వాటాలు ఉన్నాయి కేఫిన్ టెక్నాలజీస్‌లో. అండ్ ఓవరాల్‌గా రీసెంట్ ఐపీఓ లిస్టింగ్ తర్వాత స్టాక్ అయితే చాలా మటుకు బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇన్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో ఇట్లాంటి స్టాక్స్ సో డెఫినెట్‌గానే బెటర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలవు. అండ్ దిస్ ఈస్ అబౌట్ కేఫిన్ టెక్నాలజీస్ అండ్ ఈ స్టాక్‌కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.